చెప్పరా ప్రేమ్. హలో. అన్నా చెప్పు. ఏంటి సంగతి? ఎప్పుడన్నా సంగతి ఏముంది, ఆయన స్టాక్ బుక్ చేయడం అన్నాడు, చెప్పేశాడు. స్టాక్ బుక్ చేయన్నాడా? చెప్పే కదా నా 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 మనసు ఇరిగిపోయిందిరా, నా మనసు ఇరిగిపోయింది. బుక్ చేయను ఇంకా, నేను ఇంకా అయిపోయింది. ఏనా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసి రియల్ ఎస్టేట్ అంటే ఎందుకు రాడు బట్టలు అమ్ముకోకి రియల్ ఎస్టేట్ పెట్టాడు మళ్ళీ కొత్తగా. విజిటింగ్ కార్డు కూడా ఇచ్చి నరేష్ రియల్ ఎస్టేట్ అంటే డెవలపర్స్ అంట. వీడు ఏంటి స్థలాలు తీసుకొని డెవలప్మెంట్లు మరి గ్రూప్ హౌస్ అపార్ట్మెంట్లు కట్టేస్తాడు, బిల్డర్ అయిపోతానండి వీడు. అవునా? పిచ్చిన పడుతున్నాడు వీడు. అదే ఎందుకురా వీడు గ్రూప్ లో పెడతానని చెప్పి అడిగితే, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ఇది ఉందంటే నా ఇష్టం రా, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, లేదంటే నేను సిమెంట్ కొట్టు పెట్టుకుంటా, సిమెంట్ షాప్ పెట్టుకుంటా అన్నాడు. పిచ్చేసరిగా మన బంగాళాడు బిజినెస్ చక్కగా పెట్టుకుంటే బట్టలు ఎంత లాభం వస్తుంది? ఎంత లాభం పెట్టారు? రియల్ ఎస్టేట్ ఏంట్రా నాకు అర్థం కాదు. అసలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు అసలు. ఏమరా ఇది అంతా ఎట్లుందంటే ఎడర్లకి ఇసుక మీద రకంగా తయారయ్యాడు. ఇప్పుడు ఇసుక కూడా లేదు. రియల్ ఎస్టేట్ అవును, నేను ఏమన్నా చేసావు ఫోన్ నువ్వు? చేశాకే చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడే? ఏంటి బావా, ఏంటి కబుర్లు అన్న, ఏముంది ఏం లేదు. ఏంటి బావా మరి డ్రాయిల్ ఏంటి బావా, డ్రాయిల్ ఆడు కుమార్గాడు పెట్టాడు అన్న. అది ఒకటి మిగిలితే అది కొనుక్కున్నాడు, వచ్చి తీసుకెళ్ళారా అన్నాడు. అబద్ధం చెప్పాడు. ఏమని? నాకు ఇక్కడ 5 బాక్సులు వచ్చినాయి. 5 బాక్సుల్లో నేను కొంటున్నప్పుడు ఆ బాక్స్ లో తీసి ఇచ్చాడు ఆడికి. నా దగ్గర 100 రూపాయల దగ్గర 5 రూపాయలు తీసుకున్నాడు. 5 రూపాయలా? అవునా? నా దగ్గర డైరెక్ట్ 5 రూపాయలు. పేమెంట్ రిసిప్ట్ కూడా పెట్టా, అందుకే నేను నాకు డబ్బులు కొట్టకుండా కొట్టాయని చెప్తున్నారు వాళ్ళు టైప్ చేసి. 100 రూపాయలు కొట్టి నేను డైరెక్ట్ తీసుకున్నాను 90 రూపాయలు, 90 సైజు. మొన్న చాలా నువ్వు 9 రూపాయలు చిరిగిపోయినారు అని చెప్పి నువ్వే తుడుచుకొని చెప్పి వదిలిపారదానికి తీసుకొచ్చాడు డైరెక్ట్ కూడా, ఒకళ్ళది ఎక్కడ పోవారదానికి. మరీ రా ఇదన్నీ ఎరుపు అంతా అమ్ముతున్నాడు ఈ దగ్గర ఏం బాగాలేదు స్టాక్. ఇప్పుడు మొన్న ఇది పెట్టాడు 200 రూపీస్ అని పెట్టాడు, ఆ షర్ట్లు కూడా బాగా. అదైతే కొండమంగ స్టాక్, అది చెప్పవసరం. అది బాగలదా? దరిద్రంగా ఉన్నాయి. ఏదైనా ఊరినే గుడ్డమొక్క కట్టుకోవాలా కప్పుకోవాలా శరీరం మీద అన్నట్టు ఉంది తప్ప ఉపయోగం లేదు ఇది. అవునా? మొన్న వచ్చి వెళ్ళిపోయిన స్టాక్ అయితే అది ఇంకా చాలా నేను చెప్తాం కాదు కానీ నువ్వు వచ్చి చూడు, నిజంగా అనిపించి. అవునా? కాదురా వీడు ఇక్కడ స్టాక్ పెట్టుకొని మంచి ఇది చేసుకోవాలి కానీ రియల్ ఎస్టేట్ మెన్స్ కార్నర్ డెవలపర్స్ అండ్ రియల్ ఎస్టేటర్స్ అన్ని రకాల కాంట్రాక్టులు మేము చేయగలం. ఇల్లు స్థలం ఉన్న దగ్గర నుంచి మేమే కంకర ఇసుక అన్ని తెప్పించేసి మేమే బిల్డింగ్కి చెక్క ఎలక్ట్రిషన్ పని అన్నీ చేసి మీ చేతిలో పెడతామని చెప్పి ప్రతిదీ కమిషన్ బేసిక్ రా. ఈ బ్రెయిన్ అంతా ఎట్ అయిందంటే 100 రూపాయలు చొక్కా కొంటాం, 110కి అమ్మేయటం, 10 రూపాయలు ప్రాఫిట్. సిమెంట్ బస్తా 150 పెట్టి వేయించుకోవటం, 120కి అమ్మటం, ప్రతిదీ ఇక అన్ని డీలింగ్ అన్నీ చేస్తున్నారు రాయల్ వర్క్. అవునా? నువ్వు ఏమన్నా అడుగు, అది తెప్పిస్తారా, దాని మీద 10 రూపాయలు తీసుకుంటాడు అంతే. సెకండ్ హ్యాండ్ చెప్పులు కూడా అమ్ముతున్నాడు రా. సెకండ్ హ్యాండ్ చెప్పులు కూడా అమ్ముతున్నాడు వీడు. చెప్పులు ఎట్లా అమ్ముతాడు? ఎవరు వేసుకున్నాయి? ఇక్కడ పక్కనే షాప్ ఉంది, ఇది మామూలు చెప్పులు కుట్టేవాళ్ళు. చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర తెగిపోయిన ఉంటాయి సార్, వదిలింగి వెళ్ళిపోతారు. అవి తెచ్చుకొని సెకండ్ హ్యాండ్ చెప్పులు అమ్ముతుంటే కావాలని చూడు. ఇక్కడ బాక్స్ ఉంది, బాక్స్ లో అన్ని చెప్పులు ఇక్కడ. మరి అమ్మ అరే బిజినెస్ చేయొచ్చు కానీ మరి ఎంత బిజినెస్ నిజంగా అమ్మో ఏదో అనుకునేవాడు కానీ నేను గ్రూప్ లో పెడితే నేను నమ్మలా ఫస్ట్. పక్కనే నేను సరదాగా పెట్టాడేమో అనుకున్నా నేను. అంటే వాడికి మామూలుగా ఫ్రీగా ఇస్తున్నాడు రా. అంటే ఈయనకేంటంటే పక్కన బట్టలు తీసుకుంటాడు అనమాట. ఈయన కూడా చెప్పులు కుట్టాయన ఏంటంటే ఆయన దగ్గరికి చాలా మంది చెప్పులు కుట్టడానికి వస్తారు, కొన్ని పనికి వదిలేస్తారు. అవన్నీ నాట్లు వేసి నాట్లు వేసినాయి ఇవన్నీ తీసుకొచ్చి మోటలు వేస్తాడు, మోటలు వేసి అమ్మేస్తాడు. అయితే ఈడేమంటున్నాడంటే వాటిని కొంచెం ఇది చేసి ఒక జత కొన్న వాళ్ళకి నేను ఫ్రీగా ఇస్తాను రా అంటున్నాడు ఫుట్వేర్. సెకండ్ హ్యాండ్ కొనేవాడు అరే అదేదో తక్కువ రేటు చెప్పులు కొనే జత ఇచ్చిన 50 రూపాయలు చెప్పులు వస్తున్నాయి, అవి ఇంకా తక్కువ వస్తాయి బయట. అవి 20-30 అందులో పడతాయి. అవి ఇచ్చినది ఒక అందం. అవి సెకండ్ హ్యాండ్ చెప్పులు అంటే నవ్వుతాడు కదా ఎవరైనా. నాకు అదే వీడు ఒక పని చేయట్లేదురా, బట్టల షాప్ అని పెట్టాడు, అటు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. క్యాంటీన్లో అంట, నిజంగా క్యాంటీన్లో అంట ఎవడో అడిగాడంట అది లీజుకుంది తీసుకుంటారని చెప్పి రెస్టారెంట్.
అయితే ఏం చేస్తాడు వీడు వెంటనే గ్రూపులో పెట్టిపోతాం వీడు. ఏముంది దాని మీద మార్జిన్ నెల ఆడికి వచ్చే అది తెలుసుగా నీకు అయితే కాన్సెప్ట్ తెలుసులే. ఈ మధ్యలో ఉంటాడు ఆడి పని ఆడింటి ఆడి కడుతుంటే ఆ రెంట్లో నుంచి ఎంతో కొంత 1%, 2%, 3% కమిషన్ అకౌంట్ లో పడతా ఉంటుంది. అదేగా అదేలా అంతే. అమ్మ వ్యాపారం చేసుకునే దానికి. మళ్ళీ షాప్ లోకి వచ్చే వాళ్ళకి కూల్ డ్రింకులు మామూలుగా సోడాలు ఇప్పిస్తున్నాడా? ఆ బిల్లు కూడా బట్టలు ఆయన 900 ఇప్పుడు అనుకో 950 చెప్పేస్తున్నాడు. ఇక అంతే బిల్లు 920 అంటాడు. డ్రింక్ డబ్బులు వస్తే డ్రింకులు ఇచ్చినట్టు ఉంటుంది. ఒకటి కాదురా, షాప్ లో కూర్చున్నాడికి మేము ఇంకా ఏమొచ్చారు షాప్ లో కూర్చున్న వాళ్ళకి మీకు ఏం కావాలని అడుగుతున్నాడు. అంటే మీరు మార్కెట్ ఎప్పుడు మీద వచ్చారని చెప్పి అడుగుతున్నాడు. వాడికి ఏమన్నా కావాలంటే వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం, తెప్పియడం, కమిషన్ తీసుకోవడం. అర్థమైంది నీకు? ఇప్పుడు నువ్వు మార్కెట్లో ఫ్యాన్సీ షాప్కి వెళ్ళావు అనుకరా, పక్కోట్లో మామిడి తెప్పిస్తని చెప్పి తీసుకెళ్తారు కదా, దాని మీద డబ్బులు తీసుకుంటారు. ఏదైనా కమిషన్ ఏదైనా రియల్ ఎస్టేట్ అయినా, బండి పార్ట్స్ అయినా, నీకు పెట్రోల్ కూడా తెప్పిస్తున్నాడు వీడు. పెట్రోల్ తెప్పిస్తున్నాడు ఎక్కడ నుంచి? పెట్రోల్ ఇక్కడ బంకు పక్కనే వీడు ఉన్నాడు. మామూలుగా వీళ్ళ ఫ్రెండ్ అనమాట, బంకులో పనిచేసేవాడు. వాడు మామూలుగా ఇది టిన్నులు ఉంటాయి కదా 20 లీటర్స్. అవును ఉంటాయి. తెప్పించి మన దీని వెనకాల పెట్టించాడు అనమాట, షాప్ వెనకాల. కాకపోతే అది బోర్డు పెట్టలేదు. మామూలుగా వచ్చిన వాళ్ళు మన వాళ్ళు ఆగిచ్చి ఇక్కడ కొట్టిస్తూ ఉంటారు. ఇది రోడ్డు దాటాలి కదా, రోడ్డు అవతలంటే ఇబ్బంది అయిపోతుంది. పెట్రోల్ కూడా అమ్ముతున్నాడా? చిల్లర పనులు చేస్తుంటే పెద్ద దెబ్బ తగలదు. అరే పేరుకే మెన్స్కాన బట్టలు రాయుడు, చేయని పని లేదురా. అయితే బట్టలేం బాగలేదు. అయితే బట్టలేం బాగలేదు. అయితే బట్టలు బాగా ఏం బాగా. సెకండ్ హ్యాండ్ చెప్పులు కూడా అమ్ముతానని చెప్పాను కదా, పక్కన చెప్పులు కొట్టేవాళ్ళు ఉన్నారు కదా, వాడి దగ్గర పైన చెప్పులు తీసుకొచ్చి అమ్ముతున్నాడు. ఇంకా ఇస్తాడు కదా అని ఇంకా ఆటలు పెట్టుకుంటే అమ్మ జీవితం. నీకు ఆటో కావాలంటే చెప్పి ఆటో కూడా మాట్లాడి పెడతా. దాని మీద 10-20 ఎత్తే సరిపోదు అంతే. ఊళ్ళో ఆటో కానీ, ట్రావెల్స్ కానీ ఆన్లైన్ అప్లై చేయాలని చెప్పి అన్ని చేసి పెడతాడు. ఒకటి కాదురా, నీకు ఏ డౌట్ వస్తే అది అడుగు, వీడికి చేసి పెట్టేస్తాడు అన్ని. డెలివరీ ఇంటికి వచ్చి డెలివరీ కావాల్సి వస్తుంది. కమిషన్ తీసుకుంటా. సీట్ కవర్లు కానీ, బండి సీట్ కవర్లు కానీ, బండి హెడ్ లైట్లు కానీ. సీట్ కవర్లు ఎట్లా తెప్పిస్తాడు? సీట్ కవర్లు మనకి ఇక్కడ ఉంది కదరా, మన నవరంగ దగ్గర ఉంది కదా. అవును. షాప్ లో నరేష్ ఫ్రెండ్ వాడు పని చేస్తున్నాడు, ఐటీ చేసినాడు, మెకానిక్. వాడికి తక్కువ పడతాడు బాగా. వాడికి అహ్మదాబాద్ నుంచి వస్తాయంట. అది ఈయన ఎంత ఇస్తున్నాడు? ఈయన ఎంతగా ఏముంది చెప్పా, 10 ఎక్కువ వేసుకొని ఇస్తాడు అంతే. సీట్ కవర్లు కావాలంటే మనకు కావాలి, ఎలా పైన కుట్టించాలి. సీట్ కవర్లో అడుగు, సీట్ కవర్లో, దుండు కవర్లు, కాటన్ రాడ్లు, స్విచ్లు, ఇవన్నీ చేస్తున్నాడా? టిన్నులు బిజినెస్ బాగుంది ఇప్పుడు. టిన్నులు, వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది, మళ్ళీ వాటర్ ప్లాంట్. బయట 150 రూపాయలు అమ్ముతున్నాడు. ఈయన ఎంతగా అమ్ముతున్నాడు? ఏంటిది? టిన్ 150 రూపాయలు బయట అమ్మేది. హలో మామూలుగా టిన్నులు ఇక్కడ తాడు కట్టి బయట వేలాడు. అటో 3 టిన్నులు, ఇటో 3 టిన్నులు కొట్టుకు బయట ఏలాంటి తీసాడేంటి? నేను రేటు కనుక్కొని చెప్పనా, తీసుకుంటా టిన్ను? కాదన్నా, ఇప్పుడు బయట టిన్ను ఎంత? 150 రూపాయలు టిన్ను బయట. అవునవును. అక్కడ ఎంత పడుతుంది అంటే పలుచుకుంది అంటున్నాడు. 170 అంత పడుతుంది అన్నాడు. మామూలుగా దాని మీద రేట్ ఉంది, ఎంఆర్పి రేట్ 170. ఇక్కడ నుంచి గొల్లపూడి వచ్చి పెట్రోల్ పక్క 120 రూపాయలు ఎగస్తాను. మళ్ళీ ఇక్కడ మన దగ్గర టిన్ను 150 రూపాయలకి మంచి టిన్నులు వస్తాయి. మళ్ళీ వెండి రాళ్ళు ఉంటాయి కదరా, పారిజాతం, కెంపు రాళ్ళు. హలో